హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సూజన్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్. టైం అరౌండ్ 6:30 అవుతుంది. సండే స్పెషల్ డే అంటారు కానీ నాకైతే ఫ్రైడే స్పెషల్ డేలా అనిపిస్తుంది. నేనైతే లేచి ఇంకా బయట ముగ్గేసిన తర్వాత ఇల్లు అయితే మాపు కొడుతున్నాను. మాపు కొట్టడానికి ఉప్పు, పసుపు, కొంచెం సర్పేసి మాపు కొడతాను. బయట ముగ్గేసి ఇల్లంతా మాపు కొట్టి ఒక్కసారి సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత ఆ పాజిటివ్ ఫీలింగే వేరు. ఇల్లంతా పాజిటివ్ ఫీల్తో, మైండ్ ఫ్రీగా, మనసు ప్రశాంతంగా మనం ఇంకొంచెం యాక్టివ్గా ఉంటాము. నాకైతే ఈ సాంబ్రాణి ధూపం వేసినప్పుడు పీస్ఫుల్గా, ప్రెజెంట్ఫుల్గా అనిపిస్తుంది. ఏంటో తెలియదు కానండి, నాకైతే ఫ్రైడే, థర్స్డే ఒక ఫెస్టివ్ ఫీల్ కలుగుతుంది. అందుకే ఎప్పుడూ నేను ఫ్రైడే, థర్స్డే ఖచ్చితంగా ఇంటి బయట ముగ్గేసి ఒకసారి ధూపం అయితే వేస్తాను. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను. ముందు రోజే నేను ఖచ్చితంగా మాపు అయితే చేస్తాను. నిన్నటి రోజు నాకు కుదరలేదు, అందుకే మార్నింగ్ మాపు కొట్టాను. కిచెన్ అంతా క్లీన్ చేసి నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. అందుకని ఇంక నేను నైట్ మాపు కొట్టలేదు, ఇంకా మార్నింగ్ కొట్టాను. వీక్లీ 2 times మంచాలపైన ఉన్న బెడ్షీట్లు, దుప్పట్లు, పిల్లో కవర్స్ మొత్తం చేంజ్ చేసేస్తాను. ఖచ్చితంగా వీక్కి 2 times మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. ఇంకా చేంజ్ చేసి మంచిగా సర్దేసి తర్వాత ఆఫ్ ద కెమెరా పాపకి స్నానం కూడా చేయించేసి తనని నేను నిద్రించి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 10:30 అవుతుంది. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇదే టైం అవుతుందేమో. నాకైతే యూజువల్గా ఎప్పుడు 10:30 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను సోయా పులావ్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. అదే అండి, మిల్ మేకర్ పులావ్. ఇంకా దానికోసం అయితే ఒక బౌల్లో మిల్ మేకర్ వేసి వాటర్తో సోక్ చేశాను. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, జీడిపప్పు. నా దగ్గర జీడిపప్పులు ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా ఇవన్నీ ఒక జార్లో వేసుకొని మిక్సీ అయితే పడుతున్నాను. మిక్సీ చేసిన తర్వాత కొంచెం పక్కకు పెట్టేసుకొని, ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను, మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే ఒక 4 విజిల్కి అయిపోతుంది. ఇంకా తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పోసుకొని ఫస్ట్ అయితే బిర్యానీ సామాన్లు ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇవే ఉండాలని ఏమీ లేదు, మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత అవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేస్తున్నాను. చిల్లీస్ కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కాజు అండ్ టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గి దగ్గర పట్టినప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మరీ ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసుకుంటే అవి కొంచెం మగ్గుతాయి. ఆ తర్వాత ఏదైతే పేస్ట్ చేసింది పక్కన పెట్టుకున్నానో గ్రీన్ పేస్ట్, అది కూడా వేసేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా ఫ్రై చేయండి. తర్వాత మనం ముందు సోక్ చేసుకున్న మిల్ మేకర్ అండ్ రైస్ బాగా వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ క్వాంటిటీ అందరికీ తెలిసిందే, కానీ నేను ఇంకొకసారి చెప్తున్నాను అంతే. తీసుకొని బాగా కలిపిన తర్వాత ఒక్క చిన్న పొంగు రానిచ్చి లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకోవడమే. ఇంకా తర్వాత పక్కన చికెన్ కర్రీ కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ రెసిపీ నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను అనుకుంటా. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ అనుకుంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇంకా చికెన్ కర్రీ అయ్యేసరికి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఒక్క 5 minutes అలా వదిలేసిన తర్వాత మంచిగా
కలుపుకుంటే బాగుంటుంది, లేదంటే అన్నం చెదురు చెదురు అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ వదిలి కలపడం వల్ల ఏంటంటే ఏ మెతుకు ఆ మెతుకు విడివిడిగా ఉంటుంది అంటుకోకుండా. చూసారా ఎంత ఎమ్మీగా చక్కగా ఉడికిందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంది. అంతేనండి ఈ వీడియో. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో కనీసం ఒక్క లైక్ చేయండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీలైతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏ ఒక్కటి ఇన్ఫర్మేటివ్ అనిపించినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.